చెప్పండి ఎలా ఉంది లోపల ఏర్పాట్లు? లోపలంతా చాలా బాగా జరుగుతుంది. అన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా క్లియర్‌గా ఉంది, సెక్యూర్‌గా ఉంది. ఓటింగ్ ప్రాసెస్ అంతా చాలా బాగుంది. అండ్ ఇంకెవరికన్నా కొత్తగా ఎవరైతే యూత్ వస్తారో వాళ్ళకి గైడ్ చేస్తున్నారు బాగా. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా న్యూ యూజర్స్కి ఎవరైనా ఓటేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా బాగా చెప్తున్నారు. సో ఫస్ట్ టైమా ఓటు వేయడం లేదా ఆల్రెడీ? థర్డ్ టైం నాది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? పోయిన రైనీ సీజన్స్లో చూస్తే రోడ్స్ అవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో మెయిన్గా ఫస్ట్ ఆ థింగ్స్ అన్నీ రిపేర్ చేయాలి, మోడిఫై చేయాలని నేనైతే అనుకుంటున్నాను. అంటే చిన్న చిన్న వర్క్స్ నుంచి స్టార్ట్ చేయాలి. చెప్పండి మేడం, ఇప్పటి వరకు ఎంత సర్వే కంప్లీట్ అయింది? 400 పైన అయినది. 400 పైన అయినవి ఇంకా అవుతాయి. అంటే లేడీస్ ఏం చేస్తున్నారంటే ఇళ్ళల్లో పిల్లలు పెట్టుకొని స్నానాలు చేసుకొని నిమ్మలంగా వద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. మనం ఏం అనలేం కదా లేడీస్ కాబట్టి వస్తారు, ఇంకా అవుతాయి. కానీ చాలా చాలా అవుతుంది, బాగా అవుతుంది. ఒక గల అలాంటివి ఏమి లేవు, నెమ్మదిగా అయిపోతుంది. అయితే ఇప్పుడు 6 గంటల వరకు సమయం ఉంది కదా? సమయం ఉంది. అయితే ఇప్పుడు ఇంకా ఎంతమంది వరకు వచ్చి ఓట్లు వేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఇంకా దాన్ని లెక్క చెప్పలేమమ్మా, బోల్డ్ మంది ఉన్నారు. మా లెక్క ప్రకారం అయితే ఇంకా చాలా ఉంది చేతి. అంటే చిన్న ముసలి వాళ్ళని ఆటోలు పెట్టాం ట్రావెలింగ్కు తెస్తున్నారు, మళ్ళీ తీసుకుపోయి వదిలేసే వాళ్ళ ఇంటి దగ్గర అలాంటివి కూడా చేస్తున్నాం మేము సర్వీసులు. ఇంకా ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఇంకా ముసలి వాళ్ళు కొంచెం నిదానంగా వచ్చే వాళ్ళను చాలా ఉంది. పోలీస్ సిబ్బందులు ఎలా సహకరిస్తున్నారు? పోలీస్ అంత ఇబ్బంది ఏం పెట్టట్లేదు, కాకపోతే నెమ్మదిగా చేసుకోవాలి, ఎలాంటి ఏది రచ్చగా ఉండకూడదు అనేది వాళ్ళు పాపం సలహాలు ఇస్తున్నారు. ఒక్కో చోట గుంపులు ఉండకూడదు, అలాంటి బాగా చేస్తున్నారు వాళ్ళు చేసేది కూడా కరెక్టే. ఎందుకంటే ఒక చోట గుంపుగా ఉండేసి ఏదో మనం అట్లా చేయకుండా గజిబిజి అవ్వకుండా కొంచెం వాళ్ళు నెమ్మదిగా వెళ్ళండి, చూసుకొని పంపించండి అనే మాట మాత్రం వాళ్ళు సలహాలు ఇస్తున్నారు, మంచిగానే ఇస్తున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. ఏం మార్పులు తీసుకురావాలంటారు ఇప్పుడు ప్రభుత్వం? ఇంకా పేద ప్రజలకు కొంచెం ఇల్లులు అవి ఇవి చూసుకోవాలి. వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు మొత్తం వరదలతో పొంగిపోతున్నాయి కదా, మనం నడవలేని పరిసరాల్లో ఉన్నాయి. అవి ఒకటి నాలాలు క్లియర్ చేసి ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా చేశారు? బాగానే జరుగుతుందండి, ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. కౌన్సిలింగ్ కూడా బాగానే జరుగుతుంది, లోపల అన్ని ఏర్పాట్లు బాగానే చూసుకుంటున్నారు. పోలీస్ సిబ్బందులు సహకరించారా? సహకరించారండి, అందరు ఉన్నారు. పోలీస్ సిబ్బంది మాత్రం అందరూ మంచిగా ఉన్నారు. లోపల కూడా బాగానే సహకరిస్తున్నారండి. ఎక్కడ పోతుందో అక్కడ వెళ్ళి చెప్పమంటున్నారు, బాగానే చూసుకున్నారు. బాగానే ఉన్నాయమ్మా, అన్నీ మంచిగానే ఉన్నాయి. మొదటిసారా ఇప్పుడు ఓటు వేయడం? ఇంతకు ముందు వేసారా? నేను 10 సంవత్సరాల నుంచి వేస్తున్నాను.